ఈడేం చేస్తున్నావు సరస్వతక్క? కడుపుతో ఉన్న వాళ్ళు అందమైన చంటోళ్ల ఫోటోలు చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అలాగే పుడతారంట. ఆల్రెడీ శ్రవణ్ బావకి పుట్టినోడు ఆడ నీ కొంపలు ముంచుతుంటే ఈడు నువ్వు తాపీగా కూర్చొని పుట్టబోయే బిడ్డ గురించి కలలుగంటున్నావా? అంటే రామరాజు బావగారు పేరు పెట్టిన సూర్య ఆడ నీ జిందగీలా చీకట్లు తీసుకొచ్చిండు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు చిట్టి. ఇప్పుడు శంకర్ బావని ఆ బాబుకి నాయన అని మనిద్దరం కలిసి డాన్స్ కట్టినమా? అవును. ఇప్పుడు గదే డాన్స్ నేను దాక్షాయనక్క చేయనికి తయారుగున్నాం. బుడ్డోడి నాయనెవరన్న కన్ఫ్యూజన్ పూర్తిగా తుడిచిపట్టుకుని పోయింది సరస్వతక్క. బరాబర్ శ్రవణ్ బావానే కన్ఫర్మ్ అయింది. అబ్బా, నేను దాక్షాయనక్క అయితే బయటపడినాం. అలా ఎలా చెప్తున్నావు చిట్టి? శ్రవణ్ బావా బుడ్డోనికి పాలియనీకి వాళ్ళమ్మని తోలుకొనొచ్చిండు. కావాలంటే రా చూద్దు గాని. రా. శ్రవణ్, ఎవరివిడా? బాబుకి తల్లిపాలు పట్టాలని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకే తనని తీసుకొచ్చాను. అయిపోయింది, అంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎన్నాళ్ళు నా మొగడే వెదో పని చేసుంటాడా అని ఎంత అనుమానం ఉన్నా కూడా అలా చేసి ఉండడులే అని నీ మీద నమ్మకంతో నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఇప్పుడు ఏకంగా బాబు తల్లిని వెంట తీసుకొచ్చి అందరి ముందు నువ్వే తండ్రివని ఒప్పుకొని నా గొప్ప కోల్ చేశావు. హే, ఏం మాట్లాడుతున్నావు సరస్వతి? ఈవిడ బాబు తల్లి కాదు. నేను అడగగానే పెద్ద మనసు చేసుకుని బాబుకి పాలివ్వడానికి వచ్చింది, అంతే. చాలే ఆపింక నీ నాటకాలు. నీదేమో గొప్ప మనసు, ఆవిడదేమో పెద్ద మనసు, నేనేమో అనుమానం పిశాచినా. కళ్ళ ముందు నిజం కనబడుతుంటే ఇంకా ఎందుకు కవర్ చేయాలని ట్రై చేస్తున్నావు? ఎందుకు సరస్వతి ప్రతిదానికి పెడార్థాలు తీస్తావు? మా కళ్ళు కప్పి తమరు పాడు పళ్ళు చేసింది కాక పెడార్థాలు అని నా నోరు మోయిస్తావా? సరస్వతి, ఆవేశపడకు. ఇక్కడ గుండె రగిలిపోతుంటే ఇంకా ఆవేశపడద్దు అంటావేంటక్క? ఇంట్లో శ్రవణ్తో పాటు ముగ్గురు మగాళ్ళున్నారు. బావగారు కాని, చిన్నబావ గారు కాని, నాని కాని ధైర్యం చేసి ఇలాంటి పని చెయ్యలేదు. శ్రవణే బాబు తండ్రి కాకపోతే పాలిప్పించే వంకతో ఈమెని ఎందుకు తీసుకొస్తాడు? అసలే నువ్వు కడుపుతో ఉన్నావు. ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోవడం మంచిది కాదు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను మాట్లాడతాను. కోపం వల్ల సమస్య పరిష్కారం కాదు. గొడవ పెట్టుకున్నందువల్ల నిజం బయటికి రాదు. కొంచెం సహనం అవసరం. ఇది మరీ బాగుంది బావగారు. సంసారం కూలిపోతున్నా కూడా సహనంతో ఎలా ఉంటారు? నేను మాట్లాడతానన్నాను కదా, మీరు కాస్త సైలెంట్గా ఉండండి. ఏమ్మా, నువ్వెవరు? బాబుకి పాలివ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? శ్రవణ్ నీకెలా తెలుసు? నాకు బిడ్డలున్నారండి, బాలింతని.
చంటిబిడ్డ ఆకలితో ఉన్నాడని, తల్లిపాలు పడక ఆరోగ్యం చెడిపోతుందని శ్రవణ్ బాబు చెప్తే ఒక తల్లి మనసుతో వచ్చానే తప్ప ఆ బాబుకి నాకు ఏ సంబంధము లేదు. శ్రవణ్ బాబును కూడా నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారే తప్ప ఈయన గారితో నాకు నేరుగా పరిచయం లేదు. కానీ ఇక్కడ వాళ్ళ మాటలు చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా. మా ఇంట్లో ఉన్న పరిస్థితులు వీళ్ళని ఇలా మాట్లాడేలా చేస్తున్నాయి. బాబు తల్లిదండ్రులు ఎవరో తెలీదు, మా దగ్గరే ఉంటున్నాడు. తన ఆకలి తీర్చడానికి వచ్చిన నీ దగ్గర పూర్తిగా ఆరా తీయకుండానే నోరు పారేసుకోవటం తప్పే. నువ్వు వెళ్ళి బాబుకు పాలివ్వు. సీత, బాబుని ఆవిడ చేతుల్లో పెట్టు. ఒక్క నిమిషం వదినా. ఏంటి శంకర్? చంటోడికి ఈవిడ పాలు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఈవిడెవరో వాడికి ఎవరికో పాలిస్తానంటే మీకేంటండి నొప్పి? మీరెందుకు అడ్డు తగులుతున్నారు? ఇస్తే కన్న తల్లి ఇవ్వాలి కానీ వేరొకళ్ళు ఇవ్వడమేంటి? దీన్ని ఆపడం వెనుక మీకేదో దురుద్దేశమే ఉంది. ఆ తల్లితో ఈ బిడ్డతో మీకేదో సంబంధం ఉంది. ఏంటండి ఇది? మీ అన్నదమ్ములు ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నారా? నాకెవరితోనూ ఏ సంబంధం లేదు. నేనెవరితోనూ ఆడుకోవడం లేదు. బాబుకి సొంత తల్లి తప్ప పరాయి వాళ్ళు పాలివ్వడం నాకిష్టం లేదంతే. ఇష్టం లేదని నీ ఇష్టానికి మాట అనేసి వదిలేసి అందరి మనసులో సందేహాలు పెంచకు శంకర్. అందుకు గల కారణమేంటో అది చెప్పు. అది కాదు వదినా. చంటోడికి ఆరోగ్యం బాలేదని డాక్టర్ ఇచ్చిన సిరప్స్ డ్రాప్స్ వాడుతున్నాం కదా. కన్నతల్లి పాలిస్తేనే వాడు బాగుంటాడని డాక్టర్ గట్టిగా చెప్పారు కదా. అలాంటిది వేరే వాళ్ళ పాలు కడుపులో పడితే వాడి ఆరోగ్యం ఇంకా చెడిపోదా? అది ఇంకా ప్రమాదం కదా. అందుకే వద్దంటున్నాను వదినా. నిజంగా అంతేనా? లేదంటే ఇంకేమైనా ఉంటే ఓపెన్ గా చెప్పేయండి. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? దీన్నింకా లాగి నా కొంప ముంచే సాహసం చెయ్యొద్దు. నేను నిజంగా అందుకే ఆపాను. చూడు శంకర్, తల్లిపాలు కొబ్బరి జలమంత స్వచ్ఛమైనవి, గంగా నది అంత పవిత్రమైనవి. కాయను బట్టి స్వచ్ఛత మారదు, పారే ప్రదేశాన్ని బట్టి పవిత్రత మారదు. కన్న తల్లే కాదు, ఏ తల్లి పాలైనా పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యానికి మంచిదే. సారీ వదినా, అది నాకు తెలియకే అడ్డుపడ్డాను. సర్లేండి, మీ మగాళ్ళందరూ బయటికి వెళ్తే తన బాబుకి పాలిస్తుంది. బాబుతో నీకు ఏ రుణానుబంధం మిగులుందో, నీ వల్ల వాడి ఆకలి తీరింది. నీ మనసు చాలా మంచిదమ్మా. చాలా థ్యాంక్స్. ఎప్పుడు బాబుకు పాలు అవసరమైనా పిలవండి, తప్పకుండా వస్తా. అలాగే. అమ్మా, ఒక నిమిషం. ఇదిగో అమ్మా, ఈ డబ్బు తీసుకో. అయ్యో వద్దండి, నేను డబ్బుల కోసం రాలేదు. నువ్వు అడక్కపోవచ్చు, కానీ మా సంతోషం కోసం ఇస్తున్నాను. మీ పిల్లలకి ఏమైనా తీసుకో. పర్లేదమ్మా, తీసుకో తీసుకో. వెళ్ళొస్తానమ్మా. మంచిది, వెళ్ళొస్తానండి. నమస్తే.
ఏమండి, కాఫీ. అసలు ఏం జరుగుతుందండి ఈ ఇంట్లో? ఏ నిర్ణయానికి రాలేక చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు బాబుకి తండ్రెవరో కన్న తల్లెవరో తెలియక మనం సతమతం అవుతుంటే ఎవరెవరో వస్తున్నారు, బిడ్డకి పాలిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చంటోడి అసలు తల్లెవరు? రాత్రొచ్చినావిడా, లేదా స్రవం తీసుకొచ్చినావిడా, లేదా ఇద్దరూ కాదా? ఏంటో ఈ ఆలోచనలతో నా బుర్ర పాడైపోతుందండి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది సీత. ఆలోచిస్తుంటే ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో, ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని చాలా భయంగా ఉంది. ముఖ్యంగా పసిబిడ్డకి ఎన్ని రోజులు ఈ కష్టాలు, వాడి గురించి తలుచుకుంటూ ఉంటేనే చాలా బాధగా ఉంది. నిజమేనండి. కన్న తల్లి స్తన్యంతో ఎదగాల్సిన వాడు ఎవరెవరో చనుబాలు తాగి ఆకలి తీర్చుకోవాల్సిన కర్మ పట్టింది వాడికి. ఒక్కటి మాత్రం నిజమండి, బాబునిక్కడ వదిలేసిన రోజే చీటీ రాసిపెట్టినట్టుగా చంటోడికైతే మన ఇంటితో ఏదో సంబంధం ఉంది అన్నారు. ఆ సంబంధానికి కారణం మీ ముగ్గురు తమ్ముళ్లలో ఒకరేనా కాదా అనేది మాత్రం తెలియడం లేదు. రాత్రిపూట గడియ పెట్టున్న తలుపులు తెరుచుకున్నాయి. ఒక లేడీ వచ్చి పాలిచ్చి వెళ్ళింది అంటేనే ఈ సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. స్పష్టంగానే ఉంది సీత, కానీ ఎవరనేది తేటతెల్లమయ్యేదేలా? ఈ టెన్షన్లో కూడా నాకైతే ఒక చిన్న ఆశ ఉందండి. ఏంటి సీత అది? చంటోడి బాధ్యత మనదే అని గుమ్మం ముందు వదిలేశాక 3-4 రోజులు ఇలా పాలిచ్చే సాహసం ఎవరూ చేయలేదు. తర్వాత మెల్లగా ఇది స్టార్ట్ అయింది. కాబట్టి తొందరలోనే ఎక్కడో అక్కడ ఏదో ఒక క్లూ వదిలి అసలు దొంగెవరో దొరుకుతారని నాకు అనిపిస్తుంది. అంతా దైవేచ్ఛ. చూద్దాం ఏం జరుగుతుందో. సరే సీత, నాకు పొలం దగ్గర పని ఉంది, నేను వెళ్ళొస్తాను. చెప్పు సీత. ఎక్కడున్నావు అశోక్? ఓ కేసు పని మీద అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను. ఏంటి ఇలా ఫోన్ చేసావు? నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అశోక్. చెప్పు సీత, అదేంటో. ఫోన్లో కాదు అశోక్, కలిసి మాట్లాడాలి. సరే సీత, పని చూసుకొని అరగంటలో మీ ఇంటికి వస్తాను, మాట్లాడదాం. అలాగే. ఏంటి సీత అర్జెంటుగా కలవాలన్నా? బాబు విషయంలో కథ ఏమన్నా ఒక అడుగు ముందుకు కదిలిందా? 10 అడుగులు వెనక్కి వెళ్ళింది. అదేంటి? అవును అశోక్, నిన్నటి దాకా మన ఫోకస్ అంతా బాబుకి తండ్రెవరు అనే దాని మీదే ఉండేది. ఆ తండ్రి దొరికితే తల్లెవరో తెలుసుకోవచ్చన్న ఆలోచన ఉండేది. అవును, కానీ ఇప్పుడు ఆ ఆలోచన తల్లెవరో కనిపెట్టగలిగితే తప్ప తండ్రెవరో తెలుసుకోలేని దగ్గర ఆగింది. తల్లి ఎవరో ఎలా తెలుసుకుంటాం సీత? రాత్రి మేమంతా నిద్రపోయాక ఒక ఆవిడొచ్చి చంటుడికి పాలిచ్చింది. అది చూసి నేను ఆవిడ్ని నిలదీశాను. ఇది జరిగింది. అంతకు ముందు కూడా ఇలాగే ఎవరో ఒక లేడీ వచ్చి రాత్రిపూట బాబుకు పాలిచ్చెళ్ళిందని చెప్పావుగా. మరి తాను రాత్రి వచ్చిన ఆవిడ ఒక్కతేనంటావా? అది నాకెలా తెలుస్తుంది? మొహం కనిపిస్తేనే కదా.
ఇది అంతటితో ఆగలేదు అశోక్. ఈ రోజు ఉదయం మా మరిది శ్రవణ్ వేరే ఒక లేడీని బాబుకి పాలివ్వడానికి తీసుకొచ్చాడు. ఇజ్ ఇట్? అవును అశోక్. దాంతో తనే బాబు అసలు తల్లేమో, తండ్రి శ్రవణేమోనని అందరి అనుమానం అతని మీదికి మళ్ళింది. తనేమో బాబు ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి తీసుకొచ్చాను అంటున్నాడు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా డిఫరెంట్ కేసెస్ని డీల్ చేశాను, కానీ ఇంత కాంప్లికేటెడ్గా ఇన్ని ట్విస్టులు ఉన్న కేసుని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడేం చేద్దాం అశోక్? సీత, బాబు మెడలో సీసీ కెమెరా ఉంది కదా? ఉంది అశోక్. సో ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. దాంట్లో బాబుకు పాలిచ్చిన లేడీ మొహం తెలుస్తుంది. ఆవిడెవరో కనుక్కుంటే తండ్రి ఎవరో మనకి ఈజీగా తెలుస్తుంది. నిజమే. ఈ టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను. పద, ఫుటేజ్ చెక్ చేద్దాం. పద. ఏంటి అశోక్? నీ తోడికోడళ్ళు ముగ్గురు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. అమ్మో, నేను రాను. నువ్వే ల్యాప్టాప్ బయటికి తీసుకురా, ఇక్కడ చెక్ చేసుకుందాం. ఏం కాదు అశోక్, నేనున్నాను కదరా. అంతేనంటవా? అంతే, రా. పద. రా. మొన్న మన ఆడవాళ్ళు మన మీదేదో స్కెచ్ వేస్తున్నారనుకున్నాం కదా, ఇప్పుడు అర్థమైంది. బాబు మెళ్ళో సీక్రెట్ కెమెరా తాయెత్తులా కట్టి మన మీద నిఘా పెట్టారన్నమాట. అనయ్య, ఇలా ల్యాప్టాప్లో కెమెరా ఫోటోలు చూసే పొద్దున మనల్ని నిలదీసిందన్నమాట. అనయ్య, బాబు మీట్లో ఉన్న కెమెరా వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళ వీడియో మాత్రం కవర్ చేస్తుందా, లేకపోతే వాడి చుట్టుపక్కల ఏరియా అంతా కవర్ చేస్తుందా? నువ్వెందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? ఊరికే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. అశోక్ గారు, కొంచెం ఫార్వర్డ్ చేసి చూడొచ్చు కదా. చూడొచ్చు సీత గారు, కానీ ఏదో ఒక ప్లేస్లో బాబు దగ్గరికి ఈ బ్రదర్స్లో ఎవరో ఒకరు వచ్చారేమోనని, ఎవరైనా బయటపడతారేమోనన్న ఆశతో చూస్తున్నాను. అది కూడా మంచిదేలేండి. దాక్షాయణి, మామూలుగా తప్పు చేసిన వాళ్ళు కదా టెన్షన్ పడాలి. వీళ్ళ ముగ్గురు ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నారు? అదేగా మన కర్మ. అందుకే వాళ్ళలో ఎవరో తెలుసుకోలేక చేస్తున్నాం. అబ్బా, సిఐ గారు, సినిమా చూస్తున్నారా లేక సీసీటీవీ ఫోటో చూస్తున్నారా? ఇంకా ఎంతసేపు అండి? మేడం, నాతో పాటు మీరు చూస్తున్నారుగా, కొంచెం సేపు ఆగాలి. హడావుడి చేస్తే పని అవ్వదు. అశోక్ గారు, వాళ్ళు అలాగే అంటారు, కానీ మీరు చూడండి. అదిగో ఎవరో లేడీ వచ్చారు. సార్, వచ్చిందా సార్? ఆవిడెవరో చూడండి సార్. ఆ పక్కన ఎవరున్నారు? మా మొగుళ్ళలో ఎవరైనా ఉన్నారా?
ఉండే ఉంటారక్క, ఉండకుండా ఎందుకుంటారు? రే కన్నా, అమ్మ పాలు లేవని మొన్న ఆయి తెచ్చుకున్నావు, ఈ రోజేమో కడుపులో ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నావు. మీ అమ్మ నీకు పాలిస్తుందిరా.